కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025కు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. 2 రోజుల పాటు లోక్సభ, రాజ్యసభలో సుదీర్ఘ చర్చ, ఓటింగ్ తర్వాత బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉభయ సభల్లోనూ చోటు చేసుకున్నాయి. క్లాజ్ వైజ్ గా ఓటింగ్ నిర్వహించిన తర్వాత మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ వక్ఫ్ బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. మరిన్ని వివరాలు చూద్దాం. వక్ఫ్ చట్టం 1995కి సవరణలు ప్రతిపాదిస్తూ వక్ఫ్ బిల్లు 2025ను పార్లమెంటు ఆమోదించింది. కొత్తగా తెచ్చిన 2025 బిల్లు వక్ఫ్ చట్టాన్ని ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ గా నామకరణం చేసింది కేంద్రం. ఈ బిల్లు వక్ఫ్ బోర్డుల కార్యకలాపాలు పారదర్శకతతో నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత గత ఏడాది వక్ఫ్ బిల్లును ఆగస్టు వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో విపక్షాలు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలన్న డిమాండ్ చేయడంతో జేపీసీకి అప్పగించింది. జేపీసీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ జగదంబిక పాల్ను నియమించింది. ఆయనతో కూడిన జేపీసీ కమిటీ సుదీర్ఘ అధ్యయనం చేసింది. జేపీసీ సలహాలు, సూచనలు తీసుకుంది. కేంద్రం రూపొందించిన వక్ఫ్ బిల్లుకు సవరణలు ప్రతిపాదించింది జేపీసీ. దీంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచించిన 14 సవరణలతో కూడిన వక్ఫ్ బిల్లు 2025కు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. దీంతో తిరిగి ఈ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు 2025ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. 14 గంటలకు పైగా లోక్సభలో వాడివేడి చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. 288, 232 ఓట్లతో వక్ఫ్ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టగా 13 గంటలకు పైగా చర్చ జరిగింది. పార్లమెంటు ఉభయ సభల్లో అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. రాజ్యసభలో చర్చ అనంతరం అర్ధరాత్రి 1 గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. అనంతరం ఈ తెల్లవారుజామున పెద్దల సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రతి సవరణపైన ఓటింగ్కు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. Sir, I move that the bill be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. No. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించినట్లయింది. దీంతో పాటు ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లును కూడా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. కొత్త బిల్లు ప్రకారం వక్ఫ్గా సొంత ఆస్తిని ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాంను ఆచరించి ఉండాలి. ఆస్తి అతని సొంతమై ఉండాలి. అలాగే వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించారు. 1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టగా 2025 బిల్లు పారదర్శకత, ఆస్తుల దుర్వినియోగ నివారణ, రికార్డుల డిజిటలీకరణకు, స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. మొత్తంగా ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ విడుదలతో చట్టరూపం దాల్చనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.